హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ నుండి సూర్యాపేటకి ట్రావెల్ చేస్తున్నాను. మీరందరూ బీ లైక్ పెద్ద ఏదో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేసినట్టు రేంజ్లో చెప్తూ ఉంటారా? లేదు, మొత్తానికైతే నేను మెట్రోలో ఎల్బీ నగర్కి వచ్చేసాను. అక్కడికి వచ్చాక ఏ బస్సు ఎక్కాలని ఆలోచించడంలోనే పెద్ద టైం అయిపోయింది. ఫైనల్గా ఆలోచిస్తే ఏ బస్సు అయితే ఫ్రీ టికెట్స్ లేవో లేడీస్కి ఆ బస్సు ఎక్కుదాం అనుకున్నాం. ఎందుకంటే ఏ బస్ స్టాండ్ చూడు ఫుల్ జనం, అందులో అంతా లేడీసే. ఇంకా ఎక్స్ప్రెస్ ఆర్డినరీ ఏం తేడా లేదన్నమాట. సో ఫైనల్గా సూపర్ లగ్జరీ ఎక్కాను. అబ్బా సాయిరాం, బస్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఒకప్పుడు సూపర్ లగ్జరీలు ఎక్కాలన్నా కానీ సీట్లు ఉన్నాయా లేవా అనే డ్రైవర్ని అడిగాకనే ఎక్కేది. ఇప్పుడు మాత్రం మొత్తం ఖాళీనే ఉన్నాయి. అక్కడక్కడ మాత్రమే ఉమెన్స్ కనిపిస్తున్నారు, వాళ్ళు కూడా ఏపీకి వెళ్ళే వాళ్ళు మాత్రమే. ఫైనల్గా అయితే హయత్ నగర్ వచ్చేసాను. ఇక్కడ చూడండి ఒక్కసారి, హయత్ నగర్ బస్ స్టాండ్లో మొత్తం లేడీసే ఉన్నారు. వాళ్ళంతా వెయిట్ చేసేది ఓన్లీ ఎక్స్ప్రెస్ కోసమే. ఆర్డినరీ బస్సు కూడా తక్కువే, ఎక్స్ప్రెస్ బస్సులే. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళొచ్చు, తక్కువ ఛార్జ్. అప్పుడప్పుడు ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉమెన్స్ ఉన్నారా, వాళ్ళంతా ఏపీ వాళ్ళే. ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారు అంతే. ఇది చూడండి, మొత్తానికి అయితే చిట్యాలు వచ్చేసాము. ఫైనల్గా అయితే టోల్గేట్ దగ్గరికి వచ్చేసాము. పెద్ద రష్ ఏం లేదు, మొత్తం ఖాళీగానే ఉంది. ఆ మధ్య సంక్రాంతి టైంలో ఫుల్ రష్ ఉందని విన్నాం కదా, సో ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. ఈ మధ్య ఏ టోల్గేట్ చూసినప్పటికీ ఆ మధ్య వైరల్ అయిన వీడియో ఉంది కదా, ఫేక్ టోల్గేట్ అని, అదే గుర్తొస్తుంది. కానీ అది అలా కాదులే, పాత టోల్గేట్ ఇది. చూసారా, అప్పుడప్పుడు ఎవరో ఒక లేడీస్ ఎక్కుతూ ఉంటారు అంతే. ఇంకా మాకు బస్సులో డీజే టిల్లు మూవ్ వేశారు, మంచిగా టైంపాస్ అవుతుంది. ఇది చూసారా, ఈ లొకేషన్ ఎక్కడో చెప్పగలరా? కామెంట్ చేయండి. ఈ లొకేషన్ ఎక్కడో, ఈ బ్రిడ్జ్ ఏంటో, అండ్ ఆ రివర్ కూడా అదొక రివర్, అదేంటో మీరు కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే సూర్యాపేట దగ్గరికి వచ్చేసాము. మనం ఎంత ఏజ్కి వచ్చినా కూడా ఆ షాప్ బోర్డ్స్ చూస్తే తప్ప మనకి అది ఏ విలేజో తెలుసుకునేంత టైం లేదు. లేకపోతే ఈ మధ్య మ్యాప్స్ ఆన్ చేస్తున్నాం ఎక్కడ ఉన్నామని, అది ఒక అప్డేట్ అయింది అంతే. సో ఫైనల్గా అయితే సూర్యాపేట దగ్గరికి వచ్చాము. చూడండి, ఇదంతా సూర్యాపేట అనమాట. చాలామంది హైదరాబాద్ ఏపీ వాళ్ళు కానీ లేదా సూర్యాపేట దగ్గర వెళ్ళే వాళ్ళంతా ఇలానే వెళ్తారు. ఇది ఫైనల్లీ సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ అనమాట. ఇలా ముందుకెళ్తే హైటెక్ బస్ స్టాండ్ వస్తుంది. సూర్యాపేట మన ఊరు వచ్చినప్పుడు భలే ఫీల్ వస్తుంది. మొత్తానికి బస్ స్టాండ్లో దిగాక ఏదైనా తినాలి, ఎందుకంటే మార్నింగే స్టార్ట్ అయ్యింది కదా, ఆకలి అవుతుందని. ఇక్కడ టిఫిన్ చేద్దామని చూస్తే ప్రతి టిఫిన్ 50 రూపీస్ ఉంది. అబ్బే అస్సలు బాగాలేదు. మీరు ఎప్పుడైనా బస్ స్టాండ్ అసలు తినకండి. చాయ్ అంటే మాకు ప్రాణం. ఇది స్మాల్ జర్నీ. థ్యాంక్ యూ, బాయ్.